అదే అసలు వైసీపీ ముందు ఎన్నికలు నిర్వహించడానికి ముందుకెళ్తదా అనేది. ఏం బాయ్కాట్ చేస్తారేమో చూడాలి. ఇప్పుడు వాళ్ళు చేసినట్టు కిందసారి బాయ్కాట్ చేశారు కదా. చేస్తే ఇంకా అంతకంటే సిగ్గు చేయటం ఇంకోటి ఉండదు. చెయ్యాలా పోతే నీ 10 ఓట్లే రాని చెయ్యి నువ్వు. అప్పుడు వాళ్ళు బాయ్కాట్ చేసినప్పుడు మనం అన్నాం అది తప్పు అని. ప్రజాస్వామ్యంలో నీకు 10 ఓట్లరు ఇప్పుడు ఎక్కడ ఎందుకండి 2014 ముందు వరుస పెట్టి జరిగిన అన్ని ఎన్నికల్లో తెలుగుదేశం డిపాజిట్లు కోల్పోయింది అసెంబ్లీకి. జగన్ అప్పుడు హైయెస్ట్ మెజార్టీలతో గెలిచాడు, వేల కొద్ది మెజార్టీతో గెలిచాడు. దాదాపు 18 ఎన్నికలు జరిగినాయి అక్కడ. తెలంగాణలో టీఆర్ఎస్ కానీ ఇక్కడ జగన్ కానీ భారీగా గెలిచాడు. తెలుగుదేశం డిపాజిట్లు కోల్పోయింది. మరి అదే కాంగ్రెస్ అంతే, కాంగ్రెస్ కూడా సాధించింది అప్పుడు స్థానిక ఎన్నికల్లో విజయాలు. అట్లాంటిది మెయిన్ ఎలక్షన్స్కి వచ్చాడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. ఎందుకని రన్నింగ్లో ఉండాలి, పోటీలో ఉండాలి. పారిపోతే ఎట్లాగా, పారిపోకూడదు. అంటే లోకల్ బాడీ ఎన్నికలకి ప్రిపరేషన్ అవసరమా సార్ వైసీపీ అదే పార్టీలకి? లేదంటే అంటే పార్టీ సింబల్ మీద జరగవనుకోండి కానీ అవకాశం ఇవ్వకూడదని త్వరగా పెట్టే ఆలోచన. పంచాయతీ సర్పంచులు తప్పించి అన్ని పార్టీ సింబలే. అవునవును. ఎంపీటీసీలు జెడ్పీటీసీలు పార్టీ సింబలే, కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఖచ్చితంగా పార్టీ సింబలే. అక్కడ లేదంటే సర్పంచులు ఒక్కటి మాత్రమే ఇది ఉండదు అంతే. సర్పంచులు వార్డు మెంబర్లకు ఉండదు. అంటే ఆ ప్రిపరేషన్ టైం ఇవ్వకూడదని ఏమన్నా ఆలోచన చేస్తారు? అదేం లేదు. ఇప్పుడు జనవరి అంటే ఇంకా చాలా టైం ఉంది కదా, అట్లేం లేదు, దాంట్లో ఏం లేదు. కాకపోతే ఏంటంటే నేను అనుకోవడం పదవీ కాలం ఏమన్నా దగ్గర